ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు, గౌరవెల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు అనేక కారణాల వల్ల, లీగల్ ఇష్యూస్ వల్ల కూడా చాలా ఏండ్ల నుంచి పెండింగ్లో ఉంది. గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, హుస్నాబాద్ శాసనసభ్యులు వారు నిరంతరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్తోని ఈ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన ఆవశ్యకత, అవసరం, అర్జెన్సీ గురించి మా మీద పదే పదే ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈరోజు మరి గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారితో, అదేవిధంగా మరి ముగ్గురు కలెక్టర్లతో సిద్దిపేట, జనగాం అండ్ కరీంనగర్ కలెక్టర్లు ప్లస్ ఇరిగేషన్ అధికారులు ప్లస్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అందరితో మీటింగ్ పెట్టి లీగల్ హర్డిల్స్ ఎట్లా క్రాస్ చేయాలి, అదేవిధంగా ఆ ప్రాజెక్టులో ఎట్లా ముందుకు పోవాలి, ల్యాండ్ అక్విజిషన్ విషయంలో మరి ఏ విధంగా మనం ముందుకు పోవాలి. నేను స్పష్టంగా ఒక అష్యూరెన్స్ ఇచ్చిన, ల్యాండ్ అక్విజిషన్కి వెంటనే అమౌంట్ విడుదల చేస్తామని చెప్పి మంత్రి గారికి, అధికారులకు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ లీగల్ హర్డిల్స్, మరి న్యాయ చిక్కులు ఏ విధంగా అధిగమించాలని చెప్పి కూడా డిస్కస్ చేసినాం. ఎల్లుండి సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది. సుప్రీంకోర్టులో కూడా మనం తప్పనిసరిగా మనం గెలుస్తాం, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వస్తుందనే నమ్మకం, విశ్వాసం నాకుంది. గౌరవెల్లి ప్రాజెక్ట్ అన్ని విధాలుగా పూర్తి చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము కట్టుబడి ఉన్నామని, కమిట్మెంట్తో ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా దేవాదుల ప్రాజెక్ట్ నీళ్లు ఏదైతే హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి రావాలనో దానికి సంబంధిత పనులు కూడా వేగవంతం చేపడతామని చెప్పి నేను హామీ ఇవ్వడం జరిగింది.